హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతు ఆల్ జాబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మంచి జాబ్ ఆపర్చునిటీతో వచ్చాను. సో కంపెనీ ఏంటంటే హెచ్డిబి ఫినాన్స్ సర్వీస్. సో ఈ కంపెనీలో సేల్స్ మేనేజర్గా ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో నేను ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో అనేది వాచ్ చేయండి, ఓకేనా? సో కంపెనీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కంపెనీ నేమ్ వచ్చేసి హెచ్డిబి ఫినాన్స్ సర్వీస్. సో హెచ్డిబి ఫినాన్స్ సర్వీస్ సేల్స్ మేనేజర్కి హైరింగ్ అనేది చేసుకుంటుంది. సో సేల్స్ మేనేజర్ వచ్చేసి అండ్ దీంట్లో కూడా సేల్స్ మేనేజర్కి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 నుంచి 3 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, ఓకేనా? ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్ కాదు. ఓన్లీ 2 నుంచి 3 ఇయర్స్ మినిమం అయితే ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా ఎలిజిబుల్, ఓకేనా? సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ నుంచి ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎలిజిబుల్ అండ్ బైక్ అనేది మ్యాండేటరీ. అండ్ సో శాలరీ విధంగా చూసుకున్నట్లయితే 15,000 నుంచి 18,000 ఉంటుంది అండ్ ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఉంటుంది. సో దాంతోపాటు ఇన్సూరెన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ జాబ్స్కి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. అండ్ లొకేషన్స్ వచ్చేసి చాలా లొకేషన్స్లో ఉన్నాయి. విజయవాడ, వైజాగ్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్. సో చాలా లొకేషన్స్లో ఉన్నాయి. ఏ లొకేషన్స్లో ఉన్నాయని చెప్పేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళకి కాల్ చేసి మా లొకేషన్స్ జాబ్స్ ఉన్నాయా లేదా అని ఒకసారి కనుక్కోండి. అండ్ మీరు వెళ్ళాల్సిన ఇంటర్వ్యూ అండ్ మీరు చేయాల్సిన జాబ్ లొకేషన్ ఎక్కడుందని చెప్పేసి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. వాళ్ళకి కాల్ చేసి ఇంటర్వ్యూ లొకేషన్ ఏంటని వాళ్ళని అడగండి, ఓకేనా? సో ఈ జాబ్స్కి వాళ్ళు సింగిల్ 1 రూపీ కూడా ఛార్జ్ చేయట్లేదు. మీరు కూడా 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళలేదు అని చెప్పేసి ఒకసారి అయితే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను కదా, ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కాల్ చేసి తెలుసుకోండి, ఓకేనా? అండ్ ఇంకొకటి వచ్చేసి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఓకే? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.